హాయ్ స్టూడెంట్స్. డిఎస్ డిఎస్ అంటే డాటా స్ట్రక్చర్స్. డాటా స్ట్రక్చర్స్ అంటే అందరూ ఏమనుకుంటూ ఉంటారు, చాలా డిఫరెంట్ ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు. డాటా స్ట్రక్చర్స్ అంటే ఏం లేదు. స్ట్రక్చర్ అంటే ఆకారం. ఆ ఆకారంలో డాటా ఎలా పెట్టుకుంటాము అని తెలుసుకునే కాన్సెప్టే డాటా స్ట్రక్చర్. స్ట్రక్చర్ అంటే ఆకారం. ఆ ఆకారంలో డాటా ఎలా పెట్టుకుంటామని తెలుసుకునే కాన్సెప్టే డాటా స్ట్రక్చర్. ఎక్కడుంటాయి ఈ ఆకారాలు? కంప్యూటర్లోనే ఉంటాయి. కంప్యూటర్లో ఎక్కడుంటాయి? ర్యామ్లో ఉంటాయి. ఈ ర్యామ్ అనేది మెమరీ అని చెప్పాం కదా. ఈ ర్యామ్లో, ఆ మెమరీలో కంప్యూటరు డిఫరెంట్ ఆకారాలు తయారు చేసుకుంటుంది. ఆ ఆకారాలు తయారు చేసుకొని అందులో డాటా పెట్టుకొని మళ్ళీ కావాలన్నప్పుడు తీసుకొని యూస్ చేసుకుంటుంది. ఏ ఆకారం ఎలా ఉంటుంది, ఏ ఆకారంలో డాటా ఎలా పెట్టుకుంటుంది, ఏ ఆకారంలో డాటా ఎలా తీసుకొని వాడుకుంటుంది అని తెలుసుకునే కాన్సెప్టే డాటా స్ట్రక్చర్. మన ఇంట్లో కూడా చాలా ఆకారాలు ఉంటాయి నాన్న. గ్లాస్ ఆకారం ఉంటుంది, బీరువా ఆకారం ఉంటుంది, చైర్ ఆకారం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు? కావాలన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి. అలాగే కంప్యూటర్ కూడా ఈ డాటా నాకు ఫ్యూచర్లో అవసరం వస్తుంది అని ఫీల్ అయితే ఒక ఆకారం తయారు చేసుకుంటుంది, ఆ ఆకారంలో పెట్టుకుంటుంది, మళ్ళీ కావాలన్నప్పుడు తీసుకొని యూజ్ చేసుకుంటుంది. అయితే అన్ని సందర్భాల్లో ఒకే ఆకారం తయారు చేసుకోదు. అకార్డింగ్ టు సిచ్యువేషన్ని బట్టి డిఫరెంట్ ఆకారాలు తయారు చేసుకుంటుంది. ఎలా, ఎన్ని డిఫరెంట్ ఆకారాలు ఉన్నాయి, ఏ ఆకారంలో డాటా ఎలా స్టోర్ చేసుకుంటుంది అని తెలుసుకునేదే డాటా స్ట్రక్చర్. ఇందులో మెయిన్గా 2 రకాల డాటా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటి లీనియర్ డాటా స్ట్రక్చర్ అంటాం, లీనియర్ డాటా స్ట్రక్చర్. రెండవది నాన్ లీనియర్ డాటా స్ట్రక్చర్. లీనియర్ డాటా స్ట్రక్చర్ అంటే ఏంది? ఈ ఆకారాల్లో డాటా సైడ్ బై సైడ్ పెట్టుకుంటుందంట. అలా పెట్టుకుంటే దాన్ని లీనియర్ డాటా స్ట్రక్చర్. నాన్ లీనియర్ డాటా స్ట్రక్చర్ అంటే ఈ ఆకారంలో ఇష్టం వచ్చినట్టు డాటా స్టోర్ చేసుకుంటుందంట, పక్క పక్కన కాదంట. లీనియర్ డాటా అంటే పక్క పక్కనే డాటా పెట్టుకుంటుంది. నాన్ లీనియర్ అంటే ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటుంది. ఈ లీనియర్ డాటా స్ట్రక్చర్లలో అంటే డాటా సైడ్ బై సైడ్ పెట్టుకునే వాటిల్లో మళ్ళీ చాలా ఆకారాలు ఉంటాయట. ఒకటి స్టాక్ అనే ఆకారము, రెండోది క్యూ అనే ఆకారము, మూడోది లిస్ట్ అనే ఆకారం. స్టాక్ అనే ఆకారం ఎలా ఉంటుంది, అందులో ఎలా డాటా పెడతాము, ఎలా డాటా తీసుకుంటాము, అలాగే క్యూ, అలాగే లిస్ట్ గురించి తెలుసుకుంటే లీనియర్ డాటా స్ట్రక్చర్స్ గురించి మనం తెలుసుకున్నట్టు. నాన్ లీనియర్ డాటా స్ట్రక్చర్స్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయట. ఒకటి ట్రీస్ అంటాము, రెండోది గ్రాఫ్స్ అంటాం. నాన్ లీనియర్ డాటా స్ట్రక్చర్స్ 2, డాటా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, పక్క పక్కన కాదు. అయితే ఈ స్టాక్ అనే ఆకారం ఎలా ఉంటుంది, అందులో డాటా ఎలా పెట్టుకుంటుంది, ఎలా తీసుకుంటుంది అని చూద్దాం. నా ఈ స్టాక్ అనే ఆకారం ఎలా ఉంటుందంటే, స్టాక్ ఇట్ ఈస్ ఎ లీనియర్ డాటా స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఏ లీనియర్ డాటా స్ట్రక్చర్ అంటే ఇందులో డాటాను ఎలా పెట్టుకోవాలి, సైడ్ బై సైడ్ మాత్రమే పెట్టాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆకారం అనుకో, ఇది ఒక ఆకారం అనుకో. ఇందులో డాటా ఎలా పెట్టుకోవాలి, సైడ్ బై సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ 5, 8, 3 ఇలా పక్క పక్కన పెట్టుకోవాలి, మధ్యలో గ్యాప్ రావద్దు. అండ్ ఈ ఆకారంలో డాటా లోపలికి పంపడము అండ్ బయటికి తీయడము ఒకే ఎండ్, దాన్నే టాప్ ఎండ్ అంట. ఇదేమో బాటమ్ ఎండ్ కదా, ఇదేంటి టాప్ ఎండ్. డాటా ఈజ్ ఇన్సర్టెడ్ అండ్ డిలీటెడ్ ఫ్రమ్ ఓన్లీ వన్ ఎండ్ కాల్డ్ టాప్ ఎండ్. ఈ టాప్ ఎండ్ అంటాం, టాప్ ఎండ్. నెక్స్ట్ ఏదైనా డాటా పోతే పై నుంచి ఇక్కడికి వెళ్ళిపోవాలి.
అందుకే stock is a linear data structure. In this, elements are inserted and deleted from only one end called top end. అయితే టాప్ అనే ఒక పాయింటర్ ఉంటాడట. వీడు ఏం చేయాలి? ఇది 0 1 2 3 4 ఎప్పుడు కూడా టాప్ మోస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేయాలి. అంటే స్టాక్లో ఎవడు పైన ఉన్నాడు అనే దాన్ని పాయింట్ చేయాలి. అంటే ఇక్కడ ఎవడు పైన ఉన్నాడు? టాప్లో 3 ఉన్నాడు కాబట్టి 1 2ని పాయింట్ చేయాలి. అయితే టాప్ ఈజ్ ఎ పాయింటర్ విచ్ ఆల్వేస్ పాయింట్స్ టాప్ ఆఫ్ ద స్టాక్. టాప్ అనేవాడు ఎప్పుడు టాప్ మోస్ట్ని పాయింట్ చేయాలి. అండ్ ఇప్పుడు పంపించాము, ఏమేం పంపించాము? ఫస్ట్ 5 పంపించాము, నెక్స్ట్ 8 పంపించాము, నెక్స్ట్ ఏం పంపించాము? 3 పంపించాము. ఇప్పుడు డాటా ఫస్ట్ బయటికి ఏది వస్తుంది అంటే ఫస్ట్ 3 వస్తుంది, తర్వాత 8 వస్తుంది, తర్వాత 5 వస్తుంది. ఏదైతే లాస్ట్ ఇన్సర్ట్ అయిందో అది ఫస్ట్ బయటికి రావాలి. సో అందుకే ఇట్ ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లిఫో అంటారు. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే లాస్ట్లో లోపలికి వెళ్ళిందో అది ఫస్ట్ బయటికి రావాలి. స్టాక్ అనే ఆకారం ఎలా ఉండాలి అంటే ఇందులో డాటాని పక్కన పెట్టుకుంటుంది. టాప్ ఎండ్ నుంచే లోపలికి వెళ్తుంది, టాప్ ఎండ్ నుంచే బయటికి వెళ్ళిపోవాలి ఎలిమెంట్స్. ఏదైతే లాస్ట్ లోపలికి వెళ్ళిందో అది ఫస్ట్ బయటికి వెళ్ళిపోవాలి. టాప్ అనేవాడు ఒకడు ఉంటాడు, వాడు ఎప్పుడు టాప్ మోస్ట్ని పాయింట్ చేస్తాడు. ఎలా ఉంటుంది డాటా స్ట్రక్చర్? ఈ డాటా స్ట్రక్చర్ని ఇప్పుడు మనం తయారు చేయాలి. అంటే ఇలాంటి కండిషన్స్, ఇలాంటి రూల్స్ పెట్టుకుంటూ మనం ప్రోగ్రామ్ రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు నాన్న, ఒక రామచిలుకను తయారు చేయాలి. ఒక స్టూడెంట్ కానీ చెప్పాం, బాబు రామచిలుకను తయారు చేయరా. వాడు ఏం చేస్తాడు? డ్రాయింగ్ షీట్ మీద డ్రా చేసేస్తాడు. గ్రీన్ ఏమేసేస్తాడు? బాడీకి అంతా గ్రీన్ కలర్ వేస్తాడు. ముక్కుకి ఏ కలర్ వేస్తాడు? రెడ్ కలర్ వేస్తాడు. సార్ నేనేం తయారు చేశాను? రామచిలుకను తయారు చేశాను. అదే ఒక గోల్డ్ స్మిత్ ఉన్నాడు అనుకో, దేంతో తయారు చేస్తాడు? గోల్డ్తో తయారు చేస్తాడు. అదే ఒక కార్పెంటర్ ఉన్నారు, ఏం చేస్తాడు? వుడ్తో తయారు చేస్తాడు. వుడ్తో తయారు చేసి గ్రీన్ కలర్ వేసేసి నోస్కి రెడ్ కలర్ వేసేస్తాడు. అదే ఒక రేడియం స్టిక్కర్స్ కట్ చేసేవాడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు? ఒక స్టిక్కర్ని కట్ చేసేస్తాడు. అదే నువ్వైతే ఏం చేస్తావు? నీకు కార్పెంటర్ వర్క్ రాదు, నీకు డ్రాయింగు రాదు, మరి ఏమొచ్చు? మరి ఏమొచ్చు అంటే నాకు సి లాంగ్వేజ్ వచ్చు, నేను ప్రోగ్రామ్ రాస్తా, అవుట్పుట్ ఏం రావాలి? రామచిలక రావాలి స్క్రీన్ మీద. ఒక సి ప్రోగ్రామర్ కూడా రామచిలకను తయారు చేస్తాడు. ఎలా తయారు చేస్తాడు? బై రైటింగ్ వాట్? సి ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ అవుట్పుట్ రామచిలకలాగా ఉన్నదనుకో, మనం రామచిలకను తయారు చేసినట్టే. అలాగే మన ప్రోగ్రాము యొక్క అవుట్పుట్ ఎలా ఉండాలి అంటే ఈ స్టాక్ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నామో అలా బిహేవ్ చేయాలి. అంటే ఎలిమెంట్స్ అన్ని పక్కలో పెట్టుకుంటున్నట్టు, డాటా పైనుంచే లోపలికి వెళ్తున్నట్టు, పైనుంచే డాటా బయటికి వస్తున్నట్టు, ఎవడైతే లాస్ట్ లోపలికి వెళ్ళాడో వాడు ఫస్ట్ బయటికి వస్తున్నట్టు, అండ్ టాప్ అనేవాడు ఎప్పుడు ఎవరిని పాయింట్ చేస్తూ ఉన్నట్టు? టాప్ మోస్ట్ని పాయింట్ చేస్తున్నట్టు మన ప్రోగ్రామ్ బిహేవ్ చేసింది అనుకో, మనం తయారు చేసింది ఏంది? స్టాక్ అయిపోతుంది. ఒక ప్రోగ్రామర్ తన ప్రోగ్రామ్తో ఏదైనా తయారు చేయాలి. అంటే ఇక్కడ ఏవైతే రూల్స్ అనుకున్నామో ఈ రూల్స్ అన్నిటినీ సాటిస్ఫై చేయాలి మన ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్. ఏదైనా కనుక ఈ రూల్స్ ఉంటాయి అనుకున్నాం కదా, ఈ రూల్స్లో ఏ రూల్ అన్నా నీ ప్రోగ్రామ్ ఫాలో కావట్లేదు, నీ ఆ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఈ రూల్స్లో
ఏదో ఒక్కదాన్ని కూడా సాటిస్ఫై చేయట్లేదు. నువ్వు తయారు చేసింది స్టాకు కాదు, బోక్ అవుతుంది. ఎందుకంటే కార్పెంటర్ గారు ఏం చేశాడు, వుడ్తో రామచిలుక తయారు చేశాడు. గ్రీన్ కలర్ వేయాలి, వాని దగ్గర ఏం లేదు, గ్రీన్ కలర్ లేదు. ఏమేసిండు, బ్లాక్ కలర్ వేసి ఇచ్చిండు. చూసినోడు ఏమనుకుంటాడు, కాకిని తయారు చేసిండు అనుకుంటాడు. రామచిలుక అంటే ఎలా ఉండాలి, బాడీ గ్రీన్ కలర్లో ఉండాలి, 2 కాళ్ళు ఉండాలి, ఓకే, 2 వింగ్స్ ఉండాలి, ఒక ముక్కు ఉండాలి, ఒక నోస్ ఉండాలి, ఆ నోస్ కూడా రెడ్ కలర్లో ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి సపోర్ట్ చేయకపోయినా అదేం కాదు, రామచిలుక కాదు. గ్రీన్ కలర్ లేదు, బ్లాక్ కలర్ ఉంది, ఏమంటారు, కాకి అంటారు. అట్లనే మనము ఏవైతే ఇక్కడ అనుకుంటున్నామో ఎలిమెంట్స్ అన్ని పక్క పక్కనే ఉండాలి. ర్యామ్లో లాస్ట్ ఎవడైతే లోపలికి వెళ్ళాడో ఫస్ట్ వాడు బయటికి రావాలి. టాప్ లో నుంచే లోపలికి వెళ్తుండాలి, టాప్ లో నుంచే బయటికి వస్తుండాలి. టాప్ అనేవాడు ఎప్పుడు టాప్ మోస్ట్ ఎలిమెంట్ ని పాయింట్ చెయ్యాలి. ఇలా ఉంటది స్టాక్ అని చెప్తున్నాడు. నువ్వు ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఇది ఎలా బిహేవ్ చేస్తుందని, ఇలా ఎలా ఉంటుందని చెప్తున్నామో నీ ప్రోగ్రామ్ అవుట్పుట్ అలా బిహేవ్ చేయాలి. అప్పుడే నువ్వు స్టాక్ తయారు చేసిన వాళ్ళం అవుతావు. లేదు అంటే బోకు తయారు చేసిన అవుతావు. కాబట్టి మనకు మనమే రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ప్రోగ్రామ్ రాస్తామన్నట్టు. ఎందుకు ఈ రిస్ట్రిక్షన్స్ అని స్టూడెంట్స్కి చాలా మందికి డౌట్ వస్తుంది. ఇలా ఉంటుంది అనుకుంటున్నాం కాబట్టి ఇలా అవుట్పుట్ రావాలి అంటే మన ప్రోగ్రాంలో మనకు మనమే రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఇలా బిహేవ్ చేసే ప్రోగ్రామ్ని రాస్తాము. ఓకే, అనే ఆకారాన్ని మనము సి ప్రోగ్రామ్ ద్వారా తయారు చేద్దాం. ఏమనుకున్నాం, స్టాక్ ఈజ్ ఎ లీనియర్ డాటా స్ట్రక్చర్ అనుకున్నాం. లీనియర్ డాటా స్ట్రక్చర్ అంటే ఎలిమెంట్స్ పక్క పక్కలో పెట్టాలి. ఇది సి లాంగ్వేజ్లో ఎలా పాసిబుల్ అవుతుంది? ఒకే ఒక కాన్సెప్ట్. ఏం కాన్సెప్ట్? అర్రేస్. అర్రే ఈజ్ ఏ లీనియర్ డాటా స్ట్రక్చర్. అందుకే అర్రేనే తీసుకొని ఇదే స్టాక్ అనే అనుకుందాం. ఇది ఒక అర్రే అనుకో, ఈ అర్రేలో ఎలిమెంట్స్ ఇలా ఇలా ఉంటుంది. అయితే ఫస్ట్ ఇలా రాస్తాం, యాజ్ డిఫైన్ మ్యాక్స్ 5. అంటే నేను ఎక్కడైతే మ్యాక్స్ రాశానో అక్కడ 5 సబ్స్టిట్యూట్ చేయి అన్నట్టు. ఏమంటాము, ఇంటీజర్ స్టాక్ అనుకుందాం. ఇంట్ ఎస్ ఆఫ్ మ్యాక్స్ అంటే ఏమన్నట్టు, నథింగ్ బట్ ఇంట్ ఎస్ ఆఫ్ 5 అనగానే ఒక అర్రే క్రియేట్ అయింది. ఇదే స్టాక్ అనుకుంటాం. అండ్ ఈ అర్రే యొక్క ఇండెక్స్లు ఎలా ఉంటాయి? 0, 1, 2, 3, 4. స్టూడెంట్కి ఒక డౌట్ వస్తుంది, 5 ఎందుకు తీసుకున్నావు? 5 కాకపోతే 10 తీసుకో, ఒక లిమిటెడ్ సైజ్ తీసుకో. ఎందుకు లిమిటెడ్ సైజ్ తీసుకోవాలి? స్టాక్ అనేది ఇన్ఫినైట్ కాదు, ఫైనైట్. ర్యామ్ అనేది ఇన్ఫినైటా? కాదు. ర్యామ్లో మరి కొన్ని లొకేషన్స్ స్టాక్ అనుకుంటాం కదా, మరి స్టాక్ ఇన్ఫినైట్ అవుతుందా? ఫైనైట్. అందుకే ఒక ఫైనైట్ సైజ్ ఉన్నటువంటి అర్రేని స్టాక్ అనుకో. ఇప్పుడు చెప్పాను కదా, ఇంకోవాడు టాప్ అనేవాడు ఉంటాడు. ఎప్పుడూ కూడా ఎవరిని పాయింట్ చేస్తూ ఉంటాడు? టాప్ మోస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ స్టాక్లో ఎలిమెంట్స్ లేవు అని చెప్పాలంటే ఈ టాప్ ఎవరిని పాయింట్ చేయొద్దు. కాబట్టి టాప్లో ఏం పెట్టుకుందాం? -1. ఇప్పుడు టాప్ ఎవరిని పాయింట్ చేయలే కదా, కాబట్టి స్టాక్ అనేది ఏంటన్నట్టు? ఎంప్టీ. అందుకే టాప్ తీసుకుందాము. టాప్లో ఏం పెట్టుకుందాం? -1 పెట్టుకుందాం. ఇక్కడితో ఎంప్టీ స్టాక్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం అందులో డాటా వేయాలి, అందులోకి వెళ్ళి డాటా తీయాలి. ఈ డాటా వేసేదాన్నే పుష్ అంటాం.
పుష్ అనే ఒక ఫంక్షన్ని రాస్తాము, అది డాటాని వేస్తుంది. డాటాని తీసే కాన్సెప్ట్ని ఇక్కడ పాప్ అంటారు. పాప్ అనే ఫంక్షన్ రాస్తాము, అది ఎలిమెంట్స్ తీస్తుంది. ఇప్పుడు ఫస్ట్ రాద్దాం వాయిడ్ పుష్ ఇంట్ ఎలిమెంట్ అనుకో. రైట్. ఇప్పుడు డాటాను వేయమంటే ఎలా వేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, టాప్ని పెంచుకోవాలి. సో టాప్ని -1 ఉంటే 0 చేసుకోవాలి. ఎందుకంటే ఈ 0 ప్లేస్లో ఎలిమెంట్ పడుతుంది అన్నట్టు. సో టాప్ని పెంచుకొని ఎస్ ఆఫ్ టాప్లో అంటే ఎస్ ఆఫ్ 0లో ఎలిమెంట్ వేయాలి. ఇప్పుడు టాప్ 1 పాయింట్ చేస్తున్నాడు కదా, కాబట్టి నా టాప్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. నా మళ్ళీ ఎలిమెంట్ వేయమన్నాం అనుకో, ఏం చేయాలి, మళ్ళీ టాప్ను ఒకటి పెంచుకోవాలి. నా ఈ ప్లేస్లో ఇంకో ఎలిమెంట్ వేయాలి. సార్ టాప్ను ఒక్కొక్కటే ఎందుకు పెంచాలి, 2 పెంచితే ఏమవుతుంది, 2 పెంచితే ఏమవుతుంది, ఎలిమెంట్కి ఎలిమెంట్కి మధ్యన గ్యాప్ అవుతుంది. అది లీనియర్ డాటా స్ట్రక్చర్ కాదు. లీనియర్ డాటా స్ట్రక్చర్ అంటే సైడ్ బై సైడే ఉండాలి. అందుకే టాప్ని ఒకటి పెంచుతూ ఎలిమెంట్ పైనుంచే పడుతున్నట్టు కనిపిస్తుందా లేదా, నా మళ్ళీ కావాలంటే మళ్ళీ ఏం చేయాలి, నా 3 సెకండ్ ప్లేస్ టాప్ వీని పాయింట్ చేస్తున్నాడా లేదా, టాప్ ఎప్పుడు టాప్ మోస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేయాలి. మళ్ళీ కావాలంటే ఏం చేయాలి, ఎలిమెంట్ వేసేయాలి. మళ్ళీ కావాలంటే ఏం చేయాలి, టాప్ను పెంచాలి, ఎలిమెంట్ వేసేయాలి. ఇప్పుడు వేయమన్నాం అనుకో, స్టాక్ ఫుల్ అయిపోయింది, ఇది పాసిబుల్ కాదు అని చెప్పాలి. ఎందుకంటే స్టాక్ అనేది ఇన్ఫినైట్ కాదు, ఫైనైట్. కొన్ని ఎలిమెంట్స్ వేసిన తర్వాత ఫుల్ అయిపోతుంది. సో అప్పుడు ఎలిమెంట్ వేయమంటే ఇది పాసిబుల్ కాదు అని చెప్పాలి, దాన్నే ఓవర్ఫ్లో అవుతుంది అని చెప్పాలి. అందుకోసం ఫస్ట్ ఎలిమెంట్ వేసేటప్పుడు ఇఫ్ టాప్ ఈక్వల్ టు మ్యాక్స్ -1, మ్యాక్స్ సైజ్ ఉన్నటువంటి అర్రేలో లాస్ట్ ఇండెక్స్ ఎలా ఉంటుంది, మ్యాక్స్ -1. ఒకవేళ టాప్ మ్యాక్స్ -1ని పాయింట్ చేసింది అంటే నౌ ఆల్రెడీ ఆ స్టాక్ ఫుల్. నౌ ప్రింట్ ఎఫ్ నౌ వాట్ ఓవర్ఫ్లో ఎలిమెంట్ వేయకూడదు. లేదు అంటే ఏం కావట్లేదు, ఓవర్ఫ్లో కావట్లేదు అంటే ఇలా ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు ఎలిమెంట్ వేయమంటే ఏం చేయాలి, ఎంటర్ ఎలిమెంట్ అని అడుగుతుంది నిన్ను. ఎంటర్ ఎలిమెంట్ స్కాన్ చేసుకో. ఇప్పుడు ఫస్ట్ ఏమనాలి, టాప్ ++ అనగానే టాప్ విని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్ పడుతున్నట్టు, ఎస్ ఆఫ్ టాప్ ఈక్వల్ టు వాట్, ఎలిమెంట్. అంతే. ఎలిమెంట్ వేయడం అంటే పుష్ చేయడం అంటే ఏదో అనుకుంటారు, ఏం లేదు. టాప్ను పెంచాలి, ఎలిమెంట్ వేయాలి, టాప్ను పెంచాలి, ఎలిమెంట్ వేయాలి. టాప్ను ఎందుకు పెంచాలి అంటే అలా చేస్తేనే టాప్ నుంచి ఎలిమెంట్ పడుతున్నట్టు కనిపిస్తుంది మనకు. అండ్ ఒకవేళ టాప్ మ్యాక్స్ -1 కనుక ఉంటే ఓవర్ఫ్లో అని చెప్పాలి. దిస్ ఈస్ వాట్, పుష్ ఆపరేషన్. నా పాప్ ఆపరేషన్ చేద్దాం. పాప్ ఆపరేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టాక్. ఇందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే టాప్ 4ని పాయింట్ చేసింది అంటే వీడు పైన ఉన్నాడు అంటే వీళ్ళందరూ ఉన్నట్టే. టాప్ ఎవరినైతే పాయింట్ చేసిందో అక్కడి వరకు ఎలిమెంట్స్ ఉన్నట్టు. తీసేయాలి ఎలిమెంట్, పాప్ పాప్ ఆపరేషన్ అంటాం. ఎలిమెంట్ని తీసేయాలి. ఏం లేదు, వెరీ సింపుల్. ఇప్పుడు ఈ టాప్ కనుక ఈ 3ని పాయింట్ చేసింది అనుకో, వీడే టాప్, వాళ్ళు లేనట్టే. అంటే 3ని పాయింట్ చేయాలి అంటే ఏం చేయాలి, టాప్ను ఒకటి డిక్రీజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు వీడే టాప్, వాడి పైన లేడు, ఆడు ఉన్నాగా లేనట్టే.
మళ్ళీ కావాలి, మళ్ళీ తీసేయాలంటే ఏం చేయాలి? 2ని పాయింట్ చేయాలి. అంటే ఏం చేయాలి? 2. ఆడు పోయినట్టే. ఇప్పుడు ఇద్దరే ఎవరే ఎక్కడి నుంచి ఎక్కడ దాకున్నట్టు 0 to టాప్ అంటే 0 to 2 అంటే 0, 1 ఈ ముగ్గురే ఉన్నట్టు. మళ్ళీ తీసేయాలంటే ఏం చేయాలి? నా టాప్ను మళ్ళీ డిక్రీజ్ చేసుకోండి 1. ఇప్పుడు 8, 7 మాత్రమే ఉన్నాయి. మళ్ళీ తీసేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ మైనస్ చేసుకోవాలి 0 అంటే 0 ప్లేస్లో ఉన్నవాడే టాప్. అంటే వీని పైన ఎవడు లేడు అంటే వీళ్ళు ఉన్నా లేనట్టే. నిజంగా తీసి బయట పడేయం, టాప్ను ఒకటి తగ్గించుకుంటాం, వాళ్ళు లేనట్టే. మళ్ళీ దీన్ని తీసేయాలంటే ఏంది? దీన్ని కూడా పాయింట్ చేయొద్దు, టాప్ మళ్ళీ తగ్గిస్తాం, ఏమవుతుంది? -1. ఇప్పుడు టాప్ -1 ఉంది అంటే ఇక ఎలిమెంట్స్ లేవు. అంటే ఎలిమెంట్స్ లేవు అనేది ఎలా తెలుస్తుంది అంటే టాప్ -1లో ఉందా లేదా. కాబట్టి ఎలా తీసేస్తానో చూడు. ఇంటూ ఎలిమెంట్ అవసరం లేదు ఇది కూడా. నా వాట్ తీసేసేటప్పుడు ఫస్ట్ అసలు స్టాక్లో ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేయాలి. వేసేటప్పుడు ఫుల్ అయిందా లేదా చూడాలి. తీసేసేటప్పుడు అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా. ఎలిమెంట్స్ లేవు అంటే టాప్ -1. ప్రింట్ ఎఫ్ అండర్ ఫ్లో అని చెప్పాలి. అండర్ ఫ్లో, అది ఓవర్ ఫ్లో అయితే ఇది అండర్ ఫ్లో అని చెప్తారు. ఎల్స్ అంటే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు తీసేయాలి. సో ప్రింట్ ఎఫ్ డెల్ ఎలిమెంట్ ఈస్ డిలీటెడ్ ఎలిమెంట్ ఈస్ ఎవడు పోతాడు? ఎస్ ఆఫ్ టాప్ లో ఉన్నవాడు పోతాడు కదా, వీడు పోతుండు అని చెప్తున్నాడు. వాడిని తీసేయాలి. తీసేయాలంటే ఏం చేయాలి? సింపుల్ టాప్ మైనస్ అయిపోయింది. ఎవడైతే లాస్ట్ లోపలికి వచ్చాడో వాడు ఫస్ట్ బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఫైనల్గా డిస్ప్లే ఆపరేషన్ చేద్దాము. అంటే స్టాక్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో ప్రింట్ కావాలి. నా స్టాక్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయనేది ఎలా చెప్తాము? ఏం లేదు, 0 నుంచి మొదలవుతే ఎక్కడ దాకా ఉంటాయి? టాప్ దాకా ఉంటాయి. ఎందుకంటే టాప్ అనేవాడు టాప్ మోస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు డిస్ప్లే చేయమన్నప్పుడు సో వాయిడ్ డిస్ప్లే నా ఇంట్ ఐ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా డిస్ప్లే చేస్తే సరిపోతుంది? ఫర్ i = 0, i <= ఎక్కడి దాకా? టాప్ i++ printf %d s of i అంటే ఫస్ట్ s0 ప్రింట్ అవుతుంది, తర్వాత s1, 2 అలా ఎక్కడి దాకా ప్రింట్ అవుతుంది? s టాప్ మోస్ట్ ఎలిమెంట్ వరకు సో ప్రింట్ అవుతుంది. ఇవి స్టాక్లో ఎలిమెంట్స్ ఉన్నట్టు. పుష్ ఆపరేషన్ ఫంక్షన్ రాశాను, పాప్ రాశాను, డిస్ప్లే రాశాను. కామెంట్స్లో ఎంటైర్ ప్రోగ్రామ్ పెడతాను, దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. స్టాక్ లాగా బిహేవ్ చేస్తుందా లేదా అంటే పైనుంచే డాటా లోపలికి వెళ్తున్నట్టు, పైనుంచే డాటా బయటికి వెళ్తున్నట్టు, సో కొన్ని ఎలిమెంట్స్ వేసిన తర్వాత ఫుల్ అయిపోయినట్టు, అండ్ మొత్తం ఎలిమెంట్స్ తీసిన తర్వాత ఓవర్ఫ్లో అయినట్టు, ఎవడైతే లాస్ట్ లోపలికి వెళ్ళాడో వాడు ఫస్ట్ బయటకు వస్తున్నట్టు, ఎలా అయితే స్టాక్ ఉంటుందని మనం అనుకున్నామో అలాగే మన ప్రోగ్రామ్ బిహేవ్ చేస్తుందా లేదా. అలా చేస్తే మాత్రమే మనం స్టాక్ అనే ఆకారాన్ని తయారు చేయడం వల్ల అవుతాం. ఎక్కడైనా తేడా జరిగిందనుకో, అంటే లాస్ట్ పోయినోడు ఫస్ట్ బయటకు వస్తలేడు అనుకో, మనం తయారు చేసింది స్టాక్ కాదు, బోక్ అవుతుంది. కానీ మనం రాసిన ప్రోగ్రామ్ ప్రకారం స్టాక్ ఎలా బిహేవ్ చేస్తుందని తెలుసుకున్నామో అలాగే బిహేవ్ చేసే ఒక ప్రోగ్రామ్ను రాశాము. డాటా స్ట్రక్చర్ అంటే అదేందో అనుకుంటారు. డాటా స్ట్రక్చర్ అంటే ఏమీ లేదు. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అందులో డాటా ఎలా పెడతాము, ఎలా తీస్తాము అని తెలుసుకునేదే డాటా స్ట్రక్చర్. స్టాక్ అనే స్ట్రక్చర్, స్టాక్ అనే ఆకారం ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాము. డాటా లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది అని తెలుసుకున్నాము. అండ్ అలాగే బిహేవ్ చేసే ఒక ప్రోగ్రామ్
రాశాం.